పెదవేగి శివాలయం. హియర్ మీరు చూడబోయేది పెదవేగి శివాలయం. దీంట్లో చాలా కలెక్షన్ ఉంది, మీరు చూస్తారు. దెన్ గుళ్ళోకి వెళ్తే ఆ వైబ్సే వేరు. మీరు బయట నుండి చూడండి లుక్ ఎలా ఉంటుందో. దిస్ ఇస్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇది చూసారు మీరు శివాలయం. శ్రీ 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 పార్వతీ సమేత పరమేశ్వర స్వామి వార్ల దేవస్థానం, వెంగి క్షేత్రం అంట. వెంగి క్షేత్రం పెదవేగి. దెన్ మీరు చాలా చూడవచ్చు. ఇంకా మీరు లోపలికి వెళ్తే ఇక్కడ రావి చెట్టు అయినా కానీ వెదర్ అయినా కానీ మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. గుళ్ళోకి వెళ్తే ఇంకా మీరు పీస్ఫుల్గా మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ చూడవచ్చు మీరు. దిస్ ఇస్ దన్ అవుట్స్కట్. ఇంకా లోపలికి వెళ్తే మీరు ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది, మీరు చూస్తే తప్పనిసరిగా చూడాలి మీరు. దెన్ లోపల మీరు చూడవచ్చు లాట్ ఆఫ్ ఇంటీరియర్ ఉంటుంది. కాగానే మనం ప్రదక్షిణ నార్మల్గా స్టార్ట్ చేస్తాం కదా, నేను మీకు చూపిస్తాను. ఇది లెఫ్ట్ సైడ్లో మొత్తం అవి ఇక్కడ తీసేసిన విగ్రహాలు అవి మొత్తం ఉంటాయి కదా, ఆ విగ్రహాలు చాలా విగ్రహాలు ఉంటాయి. ఇక్కడైతే మన జమ్మి చెట్టు కింద ఆంజనేయ స్వామి అండ్ ఆల్సో వినాయకుల స్వామి, చిన్న చిన్న విగ్రహాలు, నాగేంద్ర స్వామిది, మళ్ళీ 2 ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. దెన్ మీరైతే అక్కడ చూడవచ్చు. లాట్ ఆఫ్ పీపుల్స్ ఏమనుకుంటారంటే మామూలుగా నవగ్రహాల గుడి అయితే లేకుండా అయితే ఉండదు కదా ఎక్కడైనా కానీ శివాలయంలో. దాన్ని ఇక్కడైతే మీరు చూడవచ్చు పర్టికులర్గా నవగ్రహాల టెంపుల్ అయితే. నవగ్రహాల టెంపుల్ ఒకసారి లుక్ వేద్దాం. మీరు ఇక్కడ చాలా చూడొచ్చు. దాని మామిడి చెట్లు మొత్తం అసలు చాలా ఉంటాయి ఇక్కడైతే. కొంచెం ఇప్పుడు నార్మల్గా రష్గా లేదు అసలు, ఇంకా పూజలు కూడా పూజ స్టార్ట్ చేయలేదు. ఈరోజు అయితే ఇక్కడ మామిడి చెట్లు చూసారా. ఈరోజు ఇంకా నార్మల్ శుక్రవారం కదా, రేపొద్దున్న వచ్చినా కానీ లేదంటే సోమవారం అయితే కామన్గా తెలియదే ఉంది. ఇక్కడైతే అయ్యప్ప స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి, వినాయకుడు స్వామి అండ్ కుమారస్వామి, ముగ్గురు అయితే కామన్గా ఉంటారు. అయ్యప్ప స్వామి ఉన్నారంటే ఇక్కడ మేము అలా దర్శనం చేసుకుని దెన్ మనం ఇక్కడ చూసారా జాన్ చెట్లు అయినా కానీ లోపల లాట్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. కొబ్బరి చెట్లు అయినా కొబ్బరికాయలైనా మనకి బయట నుంచి తీసుకొచ్చే అవసరం లేదన్నట్టు. ఇక్కడైతే మనం ఇప్పుడు చూసారా ఈ చెట్టు కింద అయితే కార్తీక మాసంలో పర్టికులర్గా పూజలు చేస్తారు. పూజలు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద చేస్తారు కదా, అలా ఉసిరి చెట్టు అయినా కానీ మనకు కావాల్సిన. ఇక్కడైతే నాగేంద్ర స్వామి వారి అండ్ మీరైతే ఇంకా చూడవచ్చు. ఇక్కడైతే మొక్కలు ఇదివరకు మొన్న వచ్చినప్పుడు అయితే చిన్న చిన్న మొక్కలు కార్తీక మాసంలో. ఇప్పుడు చూసారా ఇది మారేడు చెట్టు, మారేడు ఆకులు, వీటితోనే అభిషేకం చేస్తారు శివుడికి. పర్టికులర్ దేంట్లో ఒక వర్షన్ ఆఫ్ మారేడు అది. కానీ ఇక్కడ చూసారా చాలా మొక్కలు ఉంటాయి. శివాలయం మొత్తం చాలా మొక్కలు ఉంటాయి. పూల మొక్కలు బయట కూడా తెచ్చుకునే పని లేదు. దెన్ మీరు చూడండి ఇక్కడ ప్రతి విగ్రహంకి ఒక చరిత్ర ఉంటుంది. ఒక్కొక్క ఏరియా నుండి ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఇంకా ఇక్కడ రాసి ఉంచారు మనకి ఒక్కొక్కటి అయితే. ఇదేమో స్తంభం అని అండ్ ఆల్సో శివద్వార పాలకులని, అంటే ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గుళ్ళలో తీసిన మొత్తం ఇక్కడ ఏమో కాద్ద దేవ కర్ద్ర అని, ఇంకా ప్రతిదీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రతిదీ రాశారు. అండ్ ప్రతి ఇది ఎక్కడోసారి తీసిందే, అంటే తవ్వకాల్లో బయటపడినాయి అన్నా లేదంటే ఉన్న వాటిని ఎక్కడన్నా మీకు గుర్తు వచ్చిన వాటినైనా కానీ కొన్ని ఏరియాల్లో ఉంటాయి కదా, అవి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దాని ప్రతిదీ ఒక్కొక్కటి చూసారు మీరు ఎంత ఓల్డో. దీన్ని మనం అసలు ఇక్కడ విగ్రహం వేణుగైనా కానీ ప్రతిదీ ఒకటి. బ్రహ్మ అంట, అది క్రీస్తు శకం 6-7 శతాబ్దాల్లో అది. ఇక్కడ ఏమన్నా చూసారా, అది చూసారా, ఇది అదా పుడ్ర అంట. ఇంకా ప్రతిదీ ఉంది ఇక్కడ. ఇజ్జుడు హరిహర అంట, క్రీస్తు శకం 5th-6th century సెంట్లో ఏషియన్ సెన్స్లో అది. ఇంకా ఇది పర్టికులర్ చూసింది ప్రతిదీ ఏదైనా చూసారా. దాన్ని ఇక్కడ చూడండి మీరైతే. ఇది పాత విగ్రహాలే. దాన్ని మీరు చాలా చూస్తారు ఇలాంటి విగ్రహాలు. ఇవన్నీ చూడండి. ఇదైతే పర్టికులర్గా ఇది పెద్దగా ఉంది, దీని మీద చెక్కి కూడా ఉంది సంథింగ్ చూడండి ఇలా ఉందో. ఇది కూడా క్రీస్తు శకం, ఎప్పుడుదని లేదు పర్టికులర్గా. ఇది ప్రతిదీ మీరు ఇక్కడ చూడొచ్చు.
డిజైన్స్ అయినా కానీ మనం రేర్గా చూస్తుంటాం, పెద్ద పెద్ద గుళ్ళలో ఉండవు చూసారు. అది మొత్తం ఇక్కడ క్రీస్తు అన్ని మ్యాక్సిమం ఈ క్రీస్తు శకంలోనే ఉన్నాయి, ప్రతిదీ క్రీస్తు శకంలోదే. మనం కూడా ఇలాంటివి చూసి తెలుసుకుంటూ ఉండాలి. ఇది చూడండి, ఇది ఏదో రింగ్ లాగా ఉంది చూసారా. దీనికైతే స్వభ గ్రామున అబ్న ఫలకము అంట, స్తంభ గ్రామున పద్మ ఫలకము అంట. స్తంభగామున్న పద్మ ఫలకం ఏ శతకంలో ఎప్పుడు అది క్రీస్తు శకంలో ఎప్పుడు తెలియట్లేదు. ఇదైతే ఇది క్రీస్తు శకంలోదే చూడండి, క్రీస్తు శకం అంట. ప్రతిదీ ఒక్కొక్క ఇంటీరియల్ చూసారా, ప్రతిదీ ఏదైనా కానీ ఎప్పుడుదో ఇది. అన్నీ మీరు ఈ లొకాలిటీలో మొత్తం చూడొచ్చు. ప్రతిదైనా కానీ ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ స్తంభాలైనా కానీ ఏదైనా కానీ. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడైతే నార్మల్గా ఖాళీగా ఉంటుంది, కానీ మన కార్తీక మాసంలో అయితే ఇది ఒక విగ్రహాలు చూసారు, అన్నీ పగిలగొట్టేశారు, పగిలిపోయింది. ప్రతిదానికి ఇక్కడ ప్రతిదానికి ఒక చరిత్ర ఉంది. ఏదైనా కానీ ఏ టెంపుల్కి అయినా కానీ లేని చరిత్ర ఇక్కడ ఉంది. అంటే మనం చూస్తూ ఉంటాం ఇలాంటి శిలలు పొందుపరచడం కూడా మనకి ఇంపార్టెంట్. కానీ ఇలాంటి మ్యూజియంస్లో కూడా మనం చూస్తాం. మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడ చూసాను, మ్యూజియంస్లో వీటికి వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది. బట్ మనకైతే ఇక్కడ చాలా ఉన్నాయి. దెన్ ఇలాంటి టెంపుల్స్ చాలా ఉంటాయి. మనం ఇంకా చూడాలంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా, చూడగలిగేది మీరు డూ సబ్స్క్రైబ్. అండ్ మనమైతే చూపిస్తాను మనకి. దెన్ ఇక్కడ చూసారా, ఇక్కడ ప్రకృతి అయితే మీరు లోపలికి వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోతారు. పెద్ద పెద్ద గుళ్ళలో కూడా మనం ఇలాంటి చూడం, ఎందుకంటే ఇప్పుడు అన్నీ కన్స్ట్రక్షన్ చేసేసి దేవుడు ఒక్కడే, లేదంటే రష్గా ఉంటుంది. దెన్ ఇక్కడ రాగానే మనకు లోపల రాగానే ఇక్కడ చిన్న నందీశ్వరుడు ఉంటాడు. దెన్ ఆఫ్టర్ పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. మీ ఇంకా గుడి ఓపెన్ చేయలేదు కూడా చూపిస్తున్నా. దెన్ లోపల అయితే చూడొచ్చు మీరు, శివుడు ఎలా ఉంటారు, అక్కడ అమ్మవారు ఉంటారు. దెన్ శివుడు అయితే దెన్ ఇక్కడైతే అమ్మవారు. చాలా ఇదైతే టెంపుల్ అయితే మీరు చూసారా, ఎక్కడ చూసినా కానీ ప్రతిదీ మొత్తం మీరు చూస్తే, ఇక్కడ నుండి చూస్తే మొత్తం ఈ మొత్తం మీరు చూసిన మొత్తం, ఇక్కడ నుండి చూస్తే మీరు చూసింది మొత్తం ఇక్కడ విగ్రహాలే. దెన్ ఇక్కడ ప్రకృతి చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో. అసలు మీరు కూర్చుంటే మొత్తం మర్చిపోతారు. నేను కొబ్బరి చెట్లు అయినా, ఈ మొత్తం కొబ్బరి చెట్లు 4 చెట్లు అన్నీ మన గుళ్ళోయే. దాన్ని ఇలా ఉంటుంది పైన టాప్ అయితే ఇల్లు. హియర్ మీరైతే చూడొచ్చు ఈ పూలను కూడా. దీన్ని ఇది నాగంసం పూలు అని అంటారు. మీకు కామెంట్ చేయండి దీని పేరేంటో, నాకు అంత పెద్ద ఐడియా లేదు. కాబట్టి ఇట్లా నేను చూశాను, ఫుల్లో పెడుతుంటారు. దెన్ మీరైతే ఇలాంటి చాలా చూస్తుంటారు బయట. కాకపోతే ఇక్కడైతే చిన్న గుడే, కాకపోతే చూసారు లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది. మీరు పెద్ద పెద్ద గుళ్ళలో కూడా కలెక్షన్ ఉంటుంది, మీ ఊళ్ళో కూడా ఉంటుంది. ఆ కలెక్షన్ని జాగ్రత్తగా పొందుపరిస్తేనే మన తరాల వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటి.